అమరావతిలో పెట్టే ఖర్చులో కేవలం 10% ఖర్చు పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ అంటే ఒక మావిగాన్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు నా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మావిగాన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో 2-3 అక్షరాలు తీసుకొని చాలా బ్రహ్మాండంగా రెడీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది 40 లక్షల మందితో రెడీమేడ్ అయిపోతుంది. సో అమరావతిలో పెట్టే ఖర్చు 10% అద్భుతంగా నిర్మించేయచ్చు. అన్ని ఫెసిలిటీస్ రాజధాని నగరానికి వచ్చేస్తాయి. పక్క రాష్ట్ర రాజధానిలో ఉన్న సౌకర్యాలన్నీ ఇక్కడ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇంకా అట్లా పారిశ్రామికకరంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్లాన్ బిని ముందుకు తీసుకొచ్చారో, సో అది ఏ స్థాయిలో అమరావతిని ముందు పెట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందాలి అని భావించిన బ్యాచ్కు మంట పెట్టిందో, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది ఎంత దారుణమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉన్నారు అని. ఒకవైపు వాళ్ళు ఆ విధంగా ఉంటే, మరొక వైపు ఇప్పటి వరకు అమరావతికి మద్దతుగా ఉన్న వాళ్ళు కావచ్చు, మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నానికి సంబంధించినటువంటి అధికార కూటమిలో ఉన్న కీలక నేతలే కాకుండా అధికార కూటమికి బలమైనటువంటి మద్దతు ఇచ్చే సామాజిక వర్గాల నుంచి కూడా కొందరు కీలక నేతలు దీనికి మద్దతు పలుకుతూ ఉండడం, ఇప్పటికీ వాళ్ళు బహిరంగంగా మద్దతు ప్రకటించలేకపోయినా ఇంటర్నల్గా ఇది చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటూ ఉండడం. అండ్ ఇంట్రెస్టింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల మేరకు వాళ్ళు ఎంక్వైరీలు చేయడం మొదలెట్టారు. ఏంటి ఈ ప్రణాళిక మీద సీరియస్గా వెళ్తూ ఉన్నారా, చాలా బాగుంటుంది అండ్ దీని మీద వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళండి, మా సామాజిక వర్గంలో కూడా చాలా మద్దతు కనిపిస్తుంది అని కొందరు, అవును మా సామాజిక వర్గంలో కూడా మద్దతు ఉందని కొందరు, మా ఏరియా వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తుందని కొందరు స్పందిస్తున్నారని చాలామంది ఆల్రెడీ దే హ్యావ్ స్టార్టెడ్ టు సపోర్ట్. సో ఇవన్నీ అధికార పక్షానికి చేరకుండా ఉండవు. అందుకే ఆ స్థాయిలో ఫ్రస్ట్రేషన్. వెరీ సింపుల్, అమరావతిలో మీరు ఏమేమి బిల్డింగ్లు అయితే కడదామని అనుకుంటూ ఉన్నారు అవన్నీ ఇక్కడ కట్టండి అంటున్నారు జగన్ గారు. అండ్ సింపుల్, అమరావతిలో అయ్యే ఖర్చులో 3/4 కూడా ఇక్కడ బిల్డింగ్లు కట్టడానికి కాదు. అమరావతిలో భూమి ప్రాబ్లం అంటున్నారు, అదేదో సపరేట్ టెక్నాలజీతో కట్టాలంటున్నారు, ఎస్ఎఫ్టీకి 14,000 ఎందుకు ఖర్చు అంటే ఇవన్నీ చెబుతున్నారు. మరి ఇవన్నీ లేకుండా 4,000 రూపాయలు ఎస్ఎఫ్టీ తోటి అంటే 14,000 3/4 కూడా కాదు. సో దాంతో ఇక్కడ ఇప్పుడు జగన్ గారు చెప్పిన ప్లాన్ బిలో బ్రహ్మాండంగా కట్టవచ్చు. సో ఏ విధంగా చూసినా కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుంది, అన్ని ఫెసిలిటీస్ వస్తాయి అండ్ ఆ జనం వైపు నుంచి కానీ పెద్ద ఎత్తున మద్దతు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ డెఫినెట్లీ ప్రస్తుత పాలక పక్షాన్ని అయితే చికాకు పెట్టేటివే, వాళ్ళనైతే చాలా వాళ్ళకు విసుగు పుట్టేటివే. అందుకని ఏం మాట్లాడాలో అసలు వాళ్ళకు కూడా కంట్రోల్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే మాటలు అద్దు పొద్దు లేకుండా ఏదంటే అదే, అందుకే వాళ్ళు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్లాన్ బి అయితే చాలా బ్రహ్మాండంగా పేలినట్లే కనిపిస్తూ ఉంది. చాలా బ్రహ్మాండంగా అది జనంలోకి వెళ్తూ ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. బట్ దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారు అంటే ఇటువంటి విషయాలు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేసే తీరుతారు అన్న ఆ బ్రాండ్ ఇమేజ్ ఆయనకు ఉంది కాబట్టి, తను చెబితే చేస్తారు అనే నమ్మకం జనంలో కూడా ఉంది కాబట్టి ఈ అంశాన్ని కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. జగన్ గారు కనుక సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంటే డెఫినెట్లీ ఇది సాధిస్తారు, ఈ విషయంలోనే ముందుకెళ్తారు అని ఆల్రెడీ ఇప్పుడు మావిగానికి మద్దతు ఇచ్చే కూటమి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా చాలా బలంగా ఫిక్స్ అయిపోతూ ఉన్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్లీ మాట ఇచ్చారంటే చేస్తారు అని. సో అధికార కూటమిలో కూడా మావిగాని మీద బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నారు సీరియస్లీ.